హలో హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. వెల్కమ్ బ్యాక్ టు స్వాతి సతీష్ తెలుగు వ్లాగ్స్. ఈసారి మంచి ఫుడ్ వ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాము. ప్లేస్ వచ్చేసి గచ్చిబౌలిలోని డెలాయిట్ బ్యాక్ సైడ్ ఏజీ హాస్పిటల్ దగ్గరలో ఉన్న 63 డిగ్రీ మోడ్రన్ రీజనల్ బుఫే అండ్ రెస్టారెంట్కి వచ్చేసాము. ఇక్కడ వ్యాలే పార్కింగ్ అవైలబుల్ ఉంది. ఎంట్రీ వచ్చేసి ఇలా డిఫరెంట్గా అండ్ అంబియన్స్ విషయానికి వస్తే చాలా బాగుంది. వీకెండ్ కాబట్టి క్రౌడ్ ఎక్కువగా ఉంటుందని టేబుల్ ముందే బుక్ చేసుకున్నాము. ఈ రెస్టారెంట్ స్పెషాలిటీ వచ్చేసి సెల్ఫ్ కుకింగ్ స్టేషన్ ఇన్ హైదరాబాద్ ఇదే అన్నమాట. అండ్ బెస్ట్ పార్ట్ వచ్చేసి ఇక్కడ 250+ ఐటమ్స్ వెజ్ అండ్ నాన్ వెజ్ కలిపి అన్లిమిటెడ్ బుఫే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఆనెస్ట్ ఫుడ్ రివ్యూ కోసం వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాలడ్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. వీళ్ళ స్పెషాలిటీ వచ్చేసి లైవ్ కౌంటర్స్ ఉన్నాయి. సాలడ్స్లో కొన్ని స్పెషల్స్ వచ్చేసి పైనాపిల్ మష్రూము అండ్ డ్రాగన్ పన్నీర్లో వెరైటీస్, చురస్కో పైనాపిల్ అనేది టేస్ట్ అయితే చాలా బాగుంది. వెజ్ వెరైటీస్ అయితే నంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి. లైవ్ ఫుడ్ కౌంటర్స్ వచ్చేసి హాట్ పిజ్జా అండ్ పాస్తా అండ్ సీ ఫుడ్ గ్రిల్ కౌంటర్ అండ్ హాట్ పాట్ బిర్యానీ కౌంటర్. అసలు అంత తక్కువ టైంలో మన ముందే కుక్ చేసి సర్వ్ చేస్తున్నారు. ఆ ఫుడ్ తిన్న తర్వాత ఎలా ఉందో రివ్యూ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. కాంప్లిమెంటరీ డ్రింక్ వచ్చేసి మాక్టైల్ సర్వ్ చేశారు అండ్ దహీ పాపడి, పానీపూరి. ఫస్ట్ అయితే మేము మటన్ సూప్తో స్టార్ట్ చేసాము. నెక్స్ట్ స్టార్టర్స్ వచ్చేసి చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇటాలియన్ చికెన్ వింగ్స్, చికెన్ తంగడి మామూలుగా లేదు అసలు టేస్ట్. చికెన్ టిక్కా స్పెషల్లీ, హాట్ ప్రాన్స్, తవా ప్రాన్స్ మాకైతే చాలా నచ్చింది. మటన్ గీ రోస్ట్ వచ్చేసి నెక్స్ట్ లెవెల్. మటన్ వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి, ఎక్కడా లేవనుకుంటా రెస్టారెంట్స్లో. అండ్ ప్రాన్ 65, చికెన్ 65, వెజ్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. చీజ్ పాపర్స్ అందులో స్పెషల్ అనుకోవచ్చు. వేదాంశకు కూడా స్టార్టర్స్ అయితే చాలా నచ్చాయి, ఎంజాయ్ చేస్తూ తింటున్నాడు చూడండి. డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాన్స్ స్టార్టర్స్లో మాకైతే తవా ప్రాన్స్ నచ్చింది. ఇక్కడ వచ్చేసి చాట్ కౌంటరు. నెక్స్ట్ వచ్చేసి పిజ్జా అండ్ పాస్తా కౌంటర్. ఇక్కడ లైవ్గా మనం నూడిల్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. పాస్తా ట్రై చేద్దాం అనుకుంటే ఇక్కడ చీజిల్ పాస్తా మన ముందే తక్కువ టైంలో ప్రిపేర్ చేస్తే సర్వ్ చేస్తారు. మస్ట్ ట్రై. నెక్స్ట్ వచ్చేసి హాట్ పాట్ బిర్యానీ కౌంటర్. ఇక్కడ మన ముందే లైవ్గా కుక్ చేస్తారు. చూడండి ఎంత చిన్న చిన్న మట్కాలలో కుక్ చేస్తున్నారు. నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడ్డాము. మేమైతే కీమా బిర్యానీ అండ్ చికెన్ బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ ట్రై చేద్దాం అనుకున్నాము. చికెన్ బిర్యానీ వచ్చేసి కొద్దిగా అచారీ టైప్ అనిపించింది. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్. నాకు చాలా అంటే చాలా నచ్చింది. సతీష్కి కూడా చాలా నచ్చింది. మీరు విజిట్ చేసినప్పుడు మాత్రం ఈ పాట్ బిర్యానీ అస్సలు మిస్ అవ్వకండి, పక్కా ట్రై చేయండి. వేదాంశ్ ఇంకా కొత్తగా ఏం స్టార్ట్ చేశాడు ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ సూప్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ మేము బిర్యానీస్లో చూస్తే షాహీ చికెన్ బిర్యానీ అండ్ మటన్ దమ్ బిర్యానీ ప్రొవైడ్ చేశారు. మెయిన్ డిషెస్ వచ్చేసి వెజ్ అండ్ నాన్ వెజ్ ఇలా డిఫరెంట్, అటు సైడ్ వెజ్ ఇటు సైడ్ నాన్ వెజ్ ఐటమ్స్ ఉన్నాయి. మెయిన్ డిషెస్లో గ్రిల్ ఫిష్ విత్ మ్యాష్ పొటాటో అండ్ మటన్ రోగన్ జోష్, నెల్లూరు ఫిష్ పులుసు, బటర్ చికెన్ కర్రీ అండ్ క్రాబ్ మసాలా, రోస్టెడ్ చికెన్ ఇన్ పెరి పెరి సాస్. వెజ్ డిషెస్లో వెజ్ లజానియా అండ్ పన్నీర్ లవాబ్దార్ అండ్ వెజ్ మఖన్ వాలా, దాల్ మఖని, భిండి పీనట్ ఫ్రై, గుత్తి వంకాయ, పుదీనా పులావ్, వెజ్ బిర్యానీ, వెజ్ మంచూరియా, వెజ్ హక్కా నూడల్స్, బర్న్ట్ గార్లిక్ ఫ్రైడ్ రైస్, ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి. డిజర్ట్స్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళకి మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇక్కడ చాలా అంటే నంబర్ ఆఫ్ వెరైటీస్ ఎక్కడా చూడలేదు, అన్ని వెరైటీస్ ఉన్నాయి స్వీట్స్లో. కేక్స్, పుడ్డింగ్స్, కట్ ఫ్రూట్స్, ఇండియన్ స్వీట్స్, మూంగ్ దాల్ హల్వా నా ఫేవరెట్ అయిపోయింది ఇక్కడిది. ఇక్కడ కునాఫా కూడా అవైలబుల్ ఉంది అండ్ ఐస్ క్రీమ్స్ కూడా 3-4 వెరైటీస్ ఉన్నాయి.
లాస్ట్ బట్ నాట్ లీస్ట్ చాక్లెట్ ఫౌంటైన్. కిడ్స్ ఎలా మిస్ అవుతారు అసలు. ఇక్కడ ఫ్రెష్గా ప్రిపేర్ చేస్తున్నారు వాఫల్స్ వచ్చేసి. ఈ చాక్లెట్ ఫౌంటైన్ స్పెషల్ అట్రాక్షన్ అనుకోవచ్చు. వేదాంశ్ అయితే ఐ లవ్ ఇట్ మామీ అనుకుంటూ చాక్లెట్ వేఫల్ని మాత్రం ఎంజాయ్ చేశాడు. ఈ రెస్టారెంట్ వచ్చేసి వన్ ఆఫ్ ది ఎక్స్పెన్సివ్ ప్లేస్ అనుకోవచ్చు హైదరాబాద్లో. పర్ హెడ్ మాకైతే 1300+ పడింది నాన్ వెజ్. ఫస్ట్ టైం ఇన్ని ఐటమ్స్ చూస్తున్నా నేనైతే. మెనూ వచ్చేసి క్రేజీ మెనూ. ఇదైతే ఫుడ్ ఫీస్ట్ అనే చెప్పాలి. ప్రతి ఒక్కరూ మస్ట్ ట్రై చేయాల్సిన ప్లేస్ అనొచ్చు. యా, ఫైనల్లీ మా వీకెండ్ ఫుడ్ బ్లాగ్ జర్నీ ఇలా ఎంజాయ్ చేసాము. హోప్ యూ ఆల్ ఎంజాయ్ ఇట్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.